మనం ఏ విధంగా బర్కత్ని మన ఇంటిలో కానీ మన జీవితంలో కానీ పొందాలి. బర్కత్ అల్లాహ్ యొక్క శుభాలు, అల్లాహ్ యొక్క కారుణ్యం అనేది చాలా అంటే చాలా అవసరం అన్నమాట. ఉదాహరణకి ఒక వ్యక్తి 100 సంవత్సరాలు బ్రతికాడు అనుకుంటే ఆ 100 సంవత్సరాలలో అల్లాహ్ తరఫున ఎంత బర్కత్ ఉంది అనేది అవసరం. కాబట్టి ప్రతి విషయానికి సంబంధించి పుణ్యకార్యాలు చేసినప్పుడు కానీ, తర్వాత మనం తినేటువంటి ఆహారంలో కానీ, మనం సంపాదించేటువంటి సంపాదనలో కానీ, మన ఇంటిలో కానీ బర్కత్ లేని కారణంగా, అల్లాహ్ యొక్క శుభాలు లేని కారణంగా చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే ఆందోళనకి గురవుతున్నారు. ఏం చేసినా కానీ, మనం ఎంత డబ్బులు సంపాదించుకున్నా కానీ, ఎంత పుణ్యకార్యాలు చేసుకున్నా కానీ బర్కత్ అనేది ఉండటం లేదు అని చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ఇంట్లో బర్కత్ కావాలి అన్నా, తర్వాత డబ్బులు కావాలి అన్నా, సంతోషాలు కావాలి అన్నా చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ఇన్షాల్లా మీ ముందు నేను ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, అల్లాహ్ యొక్క బర్కత్ మరియు కారుణ్యం రావాలి అని అంటే అల్లాహ్తో పాటు మొట్టమొదటగా మనం చేయాల్సిన పని ఏంటంటే అల్లాహ్తో పాటు వేరే వారిని భాగస్వామ్యం కల్పించకూడదు. అల్లాహ్తో పాటు వేరే వారిని ఆరాధ్య దైవంగా చేసుకోకూడదు. షిర్క్ అనేటువంటి ఒక ఘోరమైనటువంటి పాపం నుంచి దూరంగా ఉండాలి. మన సమస్యలు కానీ, మన బాధలు కానీ, దుఃఖాలు కానీ కేవలం అల్లాహ్తో మాత్రమే చెప్పుకోవాలి. అయితే ఎప్పుడైతే మనం ఈ షిర్క్కు దూరంగా ఉంటామో అల్లాహ్ యొక్క కారుణ్యం మరియు బరకత్ అనేటువంటిది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ప్రసాదిస్తాడు. ఈ షిర్క్ అనేటువంటిది చాలా ఘోరమైనటువంటిది, భయంకరమైనటువంటిది, క్షమించలేనటువంటి పాపం. కాబట్టి మనం బరకత్ పొందాలి అంటే మొట్టమొదటగా మనం చేయవలసింది కేవలం ఒక అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. మన యొక్క సమస్యలు, మన యొక్క దుఃఖాలు, మన యొక్క బాధలు అనేటువంటివి అల్లాహ్ ముందు మనం ఉంచాలి. అల్లాహ్ ముందు ప్రాధేయపడాలి, అల్లాహ్ ముందు దువా చేయాలి. ఈ బర్కత్ పొందే అటువంటి మార్గాలలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను నేను మీ ముందు ఉంచుతాను. ఈ పనులు చేయలేని కారణంగా కూడా మనం చేసే అటువంటి రోజువారీ పనులలో బర్కత్ అనేది లేకుండా పోతుంది. అందులో మొట్టమొదటిది ఏమిటి అని అంటే మనం ఆహారం తినేటువంటి పద్ధతి అన్నమాట. ఈ ఆహారం తినేటువంటి పద్ధతి ఏ విధంగా ఉండాలి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి ప్రతి విషయం గురించి బోధించడం జరిగింది. ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలుకొని సాయంత్రం పడుకునే వరకు కూడా ఏ విధంగా పడుకోవాలి అనేటువంటి విధానాలని, అనేటువంటి విషయాలని కూడా మనకి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించడం జరిగింది. అయితే అందులో తినేటువంటి పద్ధతిని కూడా మనకి బోధించడం జరిగింది. సునన్ ఇబ్నె మాజా హదీస్ నెంబర్ 3277లో ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు ప్రకారం అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారన్నమాట. ఏమన్నారు? ఆహారం వడ్డించినప్పుడు ప్రక్కల నుండి తీసుకొని మధ్యలో వదిలివేయండి, ఎందుకంటే అల్లాహ్ యొక్క శుభం మరియు కారుణ్యం మధ్యలో అవతరిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మన రోజువారీ జీవితంలో జరిగేటువంటి విషయం. 3 పూటలు మనం భోజనం చేస్తాం. భోజనం చేసేటువంటి పద్ధతిలో కూడా మనకి బరకత్ అనేది, అల్లాహ్ యొక్క కారుణ్యం అనేది వస్తుంది. కాబట్టి చాలామంది ఏం చేస్తారు, ఆహారం తినేటువంటి సమయంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా తెలియని కారణంగా ఆహారం వేసిన వెంటనే మధ్యలో నుండి భుజించేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం తెలియజేశారు? అల్లాహ్ యొక్క శుభం మరియు కారుణ్యం మధ్యలో అవతరిస్తుంది. కాబట్టి ఆహారాన్ని ప్రక్కల నుండి తినుకుంటూ మధ్యలోకి వెళ్ళాలి. కానీ మనలో చాలామంది ఏం చేస్తారు, తినే సమయంలో ఎలా పడితే అలా తినేస్తారు. అసలు మనకి కనీస జ్ఞానం లేని కారణంగా, కనీస అవగాహన లేని కారణంగా కూడా మనం ఆహారాన్ని ఎలా తింటే ఏమవుతుంది, ఆహారంలో కూడా ఇన్ని రిస్ట్రిక్షన్లు ఉంటాయని జ్ఞానం లేనటువంటి ఆలోచనలు ఆలోచిస్తాం. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం తెలియజేశారు? అల్లాహ్ యొక్క కారుణ్యం మరియు బరకత్ అనేది మధ్యలో అవతరిస్తుంది. కాబట్టి మీరు ఆహారాన్ని ప్రక్కల నుండి తినుకుంటూ మధ్యలోకి వెళ్ళాలి. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి అల్లాహ్ యొక్క బరకత్ పొందాలి అని అనుకుంటే మనం తినేటువంటి ఆహార పద్ధతుల్లో కూడా మనం మార్పు అనేది తీసుకురావాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి పద్ధతిలో మనం ఆహారాన్ని భుజించేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేస్తే ఆహారంలో
అల్లాహ్ యొక్క బరకత్ అనేది ఉంటుంది. ఇంకా సహీ ముస్లిం హదీస్ నెంబర్ 5307లో అబూ హురైరా రదియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం ప్రకారం అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, మీలో ఎవరైనా ఆహారం తినే అప్పుడు అతను తన వేళ్లను నాకాలి, ఎందుకంటే ఆహారంలో ఏ భాగంలో బరకత్ శుభం ఉన్నదో తెలియదు. అంటే వేళ్ళని నాకడం అంటే ఏంటి? మనం ఆహారం తినేటువంటి సమయంలో ఆ యొక్క వేళ్ళకే ఉంటుంది, మనం అలాగే వెళ్ళి చేతులు కడుక్కుంటాం, లేదంటే పక్కన దులిపేస్తాం. కానీ హదీస్లో ఏముంది? మీరు ఆహారాన్ని పూర్తిగా, వేళ్లకు ఉన్నటువంటి ఆహారాన్ని కూడా పూర్తిగా మీరు నాలుక ద్వారా దాన్ని లోపలికి తీసుకోవాలి. ఎందుకు అనంటే ఆహారంలో ఏ భాగంలో బరకత్ ఉంటుందో మనకి తెలియదు కాబట్టి. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచరులు ఇలా అడిగారు అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ఏమని? ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, మేము ఎంత తిన్నా కానీ మేము సంతృప్తి చెందడం లేదు అని అడిగారు. ఆయన దానికి ఈ విధంగా సమాధానం ఇచ్చారు, ఏమని? బహుశా మీరు విడిగా తింటారు కావచ్చు. వారు అవును, మేము విడిగానే తింటామని జవాబిచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, మీరు మీ భోజనం వద్ద కలిసి సమావేశమై అల్లాహ్ పేరును స్మరిస్తే మీకోసం దానిలో శుభం, బర్కత్ అనేది ఉంటుంది. చూడండి, కలిసి పూజించడం ద్వారా కూడా, ఇంట్లో అందరూ కలిసి భోజనం చేసి అల్లాహ్ యొక్క పేరును స్మరించి భోజనం చేయడం ద్వారా కూడా అందులో అల్లాహ్ యొక్క శుభం మరియు బరకత్ ఉంటుంది. ఈరోజు ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే నలుగురు 4 రకాలుగా భోజనం చేస్తారు. ఒకరు టీవీ దగ్గర కూర్చుంటారు, ఒకరు ఫోన్ చూస్తూ భోజనం చేస్తారు, ఒకరు బయట ముచ్చట్లు పెట్టుకుంటూ వీధిలోకి వచ్చి తింటారు, ఇంకొకరు ఎక్కడో కూర్చొని తింటారు. ఇలా కాకుండా మనం హదీస్ను కనుక అనుసరించి కనుక మనం భోజనం అందరూ కలిసి, కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక చోట సమావేశమై భోజనం చేసినట్లయితే అందులో అల్లాహ్ యొక్క బరకత్ మరియు కారుణ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. దీని ద్వారా ఏమవుతుంది? ఒకటి, అల్లాహ్ యొక్క బరకత్ మరియు కారుణ్యం ఏర్పడుతుంది. ఇంకోటి, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు అనురాగం, ఆప్యాయత ఇవన్నీ కూడా ఏర్పడతాయి. కాబట్టి భోజనం చేసేటువంటి పద్ధతిలో కూడా మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ఈ పద్ధతులను కనుక అనుసరించినట్లయితే ఇన్షాఅల్లాహ్ అల్లాహ్ యొక్క బరకత్ అనేది మన భోజనంలో, మన ఇంట్లో వస్తుందన్నమాట. ఇంకో రెండో విషయం ఏమిటి? ఈమాన్ మరియు తక్వా. రెండో విషయం ఏంటి? విశ్వాసం మరియు అల్లాహ్ పట్ల భయం. అల్లాహ్ పట్ల భయభక్తులు ఈ రెండు లేకపోవడం వల్ల కూడా మన ఇంట్లో, మన జీవితంలో అల్లాహ్ యొక్క కారుణ్యం మరియు ఆయన యొక్క బరకత్ అనేది ఉండదు. ఖురాన్లోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్ ఆరాఫ్ 7వ సూరా 96లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, వలౌ అన్న అహ్లల్ ఖురా ఆమను వత్తఖౌ లఫతహ్నా అలైహిం బరకాతిం మినస్ సమాఇ వల్ అర్ద్. ఇందులో ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఈ బస్తీలో నివసించే వాళ్ళే గనుక విశ్వసించి భయభక్తులతో మెలిగి ఉన్నట్లయితే మేము వాళ్ళ కోసం భూమి ఆకాశాల శుభాల ద్వారాలను తెరిచే వాళ్ళము. అంటే అల్లాహ్ పట్ల భయం మరియు ఆయన పట్ల తక్వా, ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండడం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశాలలో ఉన్నటువంటి శుభాల ద్వారాలను తెరుస్తాడు, వాళ్ళ కోసం శుభాలను పంపిస్తాడు, బరకత్ని పంపిస్తాడు. ఒకవేళ అల్లాహ్ పట్ల భయం మరియు భక్తి తక్కువ గనక ఉండి ఆ విధంగా మనం మెలిగినట్లయితే. కాబట్టి అల్లాహ్పై ఈమాన్ ఉండి దాని ప్రకారం జీవితం గడిపినట్లయితే అల్లాహ్ భూమాకాశాల ద్వారాలను ఓపెన్ చేస్తాడు మన కోసం. దీనికి వ్యతిరేకంగా ఉంటూ అల్లాహ్పై విశ్వాసం లేకుండా పాపాలు చేసుకుంటూ ఉన్నట్లయితే బరకత్ అనేది ఉండదు. అల్లాహ్ పట్ల తక్కువ లేని కారణంగానే నేడు జీవితంలో కానీ, సంతానంలో కానీ, తర్వాత ఇతర మొదలగు విషయాల్లో బరకత్ లేకుండా పోతుంది. కాబట్టి అల్లాహ్కు విధేయతను చూపుతూ జీవితాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి రెండో విషయం, అల్లాహ్ పట్ల ఈమాన్, విశ్వాసం మరియు ఆయన పట్ల తక్వాను కలిగి ఉండడం ద్వారా కూడా మన జీవితాలలో, మన యొక్క సంతానంలో, మన యొక్క ఇంటిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బరకత్ అనేది పంపిస్తాడు. అల్లాహ్ యొక్క కారుణ్యం అనేది మన కోసం పంపిస్తాడు. ఇది రెండో విషయం. ఇక మూడో విషయం ఏమిటి అని అంటే సన్మార్గంపై లేకుండా ఉండటం. సన్మార్గం అంటే ఏంటి? మనం చూడండి, ప్రపంచంలో చాలా మార్గాలు ఉన్నాయి. ఎవరికి ఇష్టం వచ్చినటువంటి మార్గం వాళ్ళు అనుసరిస్తున్నారు. కానీ అన్ని మార్గాలలో నిజమైనటువంటి మార్గం ఏది, స్వర్గానికి తీసుకువెళ్ళేటువంటి మార్గం ఏదో మన యొక్క మెదడుతోనే మనం గ్రహించాలి. అందులో మనం సన్మార్గంపై లేకుండా ఉన్నట్లయితే అల్లాహ్ మనం తినేటువంటి అన్న పానీయాలు కానీ,
ఇతర విషయాల్లో కానీ బర్కత్ శుభాన్ని లేకుండా చేస్తాడు. ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోని 72వ సూర 16వ వాక్యంలో అంటున్నాడు, వఅల్లవిస్తకాము అలా తరీఖతి లఅస్కైనాహుం మాఅన్ గదకా. ఇందులో ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఇంకా ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పు, మీరు గనక సన్మార్గంపై నిలకడగా ఉంటే మేము వారికి పుష్కలంగా నీళ్లు త్రాగించి ఉండేవాళ్ళము. అంటే మనం ఆహారం తర్వాత అన్న పానీయాలలో బరకత్ కావాలి అని అంటే సన్మార్గం పైన ఉండాలి. మనకి సృష్టికర్త చూపించినటువంటి ప్రవక్తలు చూపించినటువంటి మార్గం పైన ఉండాలి. తద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క బర్కత్ మరియు కారుణ్యాన్ని అనేటువంటిది మన కోసం పంపిస్తాడు. 4వ విషయం ఏంటి? పాపాలకు దూరంగా ఉండడం. పాపాలు చేయడం వల్ల కూడా మన యొక్క రిస్క్, మన యొక్క ఉపాధి అనేటువంటిది తగ్గిపోతుంది. అందులో బర్కత్ అనేది లేకుండా పోతుంది. ముస్నద్ అహ్మద్ హదీస్ నెంబర్ 5583లో సయ్యదినా తౌబాన్ రదియల్లాహు అన్హు వారు ఈ విధంగా ఉల్లేఖించారు. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారని. ఏమన్నాడు అందులో? నిజంగా ఒక వ్యక్తి తన పాపం కారణంగా జీవనోపాధిని కోల్పోతాడు. కాబట్టి ఉపాధి రిస్క్ అంటే కేవలం తాగడం, ఆస్తులు, సంతానం, ఇవన్నీ రిస్క్లోకి వస్తాయి. రిస్క్ ఉపాధి అంటే కేవలం డబ్బులే కాదు, మన యొక్క సంతానం, తర్వాత మన యొక్క ఆస్తులు, తినడం, త్రాగడం అన్నీ కూడా రిస్క్లోనికే వస్తాయి. కాబట్టి పాపాలు వదిలి పుణ్యాలు చేస్తూ ఉన్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క జీవితాలలో బర్కత్ని ప్రసాదిస్తాడు. పాపాలు అంటే మొట్టమొదటగా షిర్క్ నుండి దూరంగా ఉండాలి. ఇతర అన్ని విషయాల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ఒక్కడిగా భావించి ఆయన పట్ల విధేయతని కనబరచాలి. ఆయన చెప్పినటువంటి విధంగా జీవితాన్ని గడపాలి. 5 పూటలను నమాజును స్థాపించాలి. ఈ విషయాలలో మనం స్థిరంగా ఉన్నట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల చెడులు ఏవైతే ఉన్నాయో ఆ చెడులన్నింటినీ కూడా మనం దూరంగా వండుకుంటూ ఉన్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క రిస్క్లో బర్కత్ అనేటువంటిది ఇస్తాడు. చూడండి, ఈరోజు చాలామంది మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నాము, ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడతాము, కానీ మాకు వచ్చేటువంటి డబ్బులు సరిపోవడం లేదు అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారు, కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇది జరగడానికి గల కారణం ఏంటి? మనం మన యొక్క జీవితంలో ఎక్కడో ఒక చోట ఏదో పొరపాటు చేస్తున్నాము అని మనంతటా మనమే దాన్ని ఆలోచించి ఆ యొక్క పాపాలకు కానీ ఆ యొక్క తప్పులకు కానీ దూరంగా ఉండి అల్లాహ్తో క్షమాపణ వేడుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క రిస్క్లో, మన యొక్క సంతానంలో, మన యొక్క జీవితంలో, మనం తినే అటువంటి ఆహార పదార్థాలలో కూడా అల్లాహ్ యొక్క బర్కత్, ఆయన యొక్క కారుణ్యం అనేటువంటిది పంపిస్తాడు. ఇది 4వ విషయం. ఇక 5వ విషయం ఏమిటి అని అంటే, చాలామంది చేయనటువంటి విషయం తినే ముందు బిస్మిల్లా అని అనటం. చూడండి, తినే ముందు బిస్మిల్లా అనడం అనేటువంటిది ఇది కనీస జ్ఞానం. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 5262లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఏమన్నారు? ఒక వ్యక్తి తన ఇంట్లోకి ప్రవేశించి ఆహారం తినే సమయంలో అల్లాహ్ యొక్క పేరును ఉచ్చరించినప్పుడు శైతాన్ తనను తాను సంబోధించుకుంటూ ఇలా అంటాడు, తనకు తాను చెప్పుకుంటాడన్నమాట. చెప్పుకొని ఇలా అంటాడు, ఏమని? నీకు రాత్రి గడపడానికి స్థలం లేదు మరియు సాయంత్రం భోజనం కూడా లేదు. కానీ అతను అల్లాహ్ పేరును ఉచ్చరించకుండా, అల్లాహ్ పేరుతో కాకుండా లోపలికి ప్రవేశించినప్పుడు శైతాన్ ఇలా అంటాడప్పుడు, ఏమని? మీరు రాత్రి గడపడానికి ఒక స్థలం దొరికింది మరియు ఆహారం తినే సమయంలో అల్లాహ్ నామాన్ని చెప్పనప్పుడు, అల్లాహ్ పేరుతో బిస్మిల్లా అని చెప్పనప్పుడు అతను శైతాన్ ఏమంటాడు? మీరు రాత్రి మరియు సాయంత్రం భోజనం మరియు గడపడానికి స్థలం దొరికింది అని అంటాడన్నమాట. కాబట్టి మనం తినే అటువంటి సమయంలో బిస్మిల్లా అని అనడం చాలా అంటే చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. దీని ద్వారా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బర్కత్ని ప్రసాదిస్తాడు. దీనికి సంబంధించే సహీ ముస్లిం హదీస్ నెంబర్ 5259లో ఈ విధంగా అంటున్నాడు, సహాబాలు భోజనం చేసే సమయంలో ఒక చిన్న పాప పరిగెత్తుకుంటూ వచ్చి ఆహారంలో చేయి పెట్టింది. సహాబాలందరూ కూడా భోజనం చేస్తున్నటువంటి సమయంలో ఒక చిన్న పాప వచ్చి ఆహారంలో చేయి పెట్టింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లం వారు ఆ పాప చేయి పట్టుకున్నారు. తర్వాత మరో వ్యక్తి వచ్చి ఆహారంలో చేయి పెట్టాడు. ప్రవక్త సల్లం వారు అతని చేయి కూడా పట్టుకున్నారు. పట్టుకొని ఇలా అన్నారు, వీళ్ళిద్దరూ బిస్మిల్లా పఠించలేదు, నేను పట్టుకున్న వీళ్ళ చేతులు మనుషులవి కావు, శైతాన్ చెయ్యి అని బిస్మిల్లా చదవమని ఆదేశించారు. ఈ విధంగా ఎక్కడైతే
శైతాన్ ఉంటాడో అక్కడ బరకత్ అనేది ఉండదు. ఎందుకంటే శైతాన్ మన జీవితంలో బరకత్ ఉండాలని కోరుకోడు. కాబట్టి ఏ పని చేసే ముందు అయినా బిస్మిల్లా అని ఆ పనిని ప్రారంభించాలని మనకి ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. కాబట్టి శైతాన్ యొక్క పని ఏంటి? ఎల్లప్పుడూ కూడా మనల్ని అల్లాహ్ యొక్క ఆరాధన నుండి, మంచి పనుల నుండి, పుణ్య కార్యాల నుండి దూరంగా ఉంచాలని చూస్తుంటాడు. కాబట్టి అలాంటి శైతానికి వ్యతిరేకమైనటువంటి పనులేంటి? అల్లాహ్ పేరుతో చేయడం. ఏ పని అయినా కానీ, ఏ మంచి పని అయినా కానీ అల్లాహ్ పేరుతో ప్రారంభించినట్లయితే శైతాన్ అనేవాడు అక్కడికి రాడు. తర్వాత అల్లాహ్ యొక్క బరకత్, ఆయన యొక్క శుభం, ఆయన యొక్క కారుణ్యం అనేది అక్కడ ఏర్పడుతుంది, అక్కడ ఉంటుంది. కాబట్టి మనం పిల్లలకి, ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఏ పని చేసే ముందు అయినా బిస్మిల్లాహ్తో ప్రారంభించాలని వాళ్ళకి బోధన చెయ్యాలి. మనం తినేటువంటి ఆహారంలో, ఆహారం కావచ్చు, నీళ్లు కావచ్చు, బట్టలు వేసుకునేటువంటి సమయంలో కావచ్చు, ఇంట్లో ప్రవేశించే ముందు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా అల్లాహ్ పేరుతో కనుక ప్రారంభించినట్లయితే ఇన్షా అల్లాహ్ అందులో బరకత్ అనేటువంటిది ఉంటుంది. ఇంకా ఆరో విషయం ఏమిటి అంటే అబద్ధాలు చెప్పటం. అబద్ధాలు చెప్పి ఏదైనా వస్తువు ఇవ్వటం. సహీ అల్ బుఖారీ హదీస్ నెంబర్ 2087 ప్రకారం వస్తువులను అమ్మేటప్పుడు ప్రమాణం చేయడం వల్ల వస్తువులు త్వరగా అమ్ముడుపోతాయి, కానీ ఆ ప్రమాణం చేయడం వల్ల బర్కత్, శుభాలు తొలగిపోతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినట్లు నేను స్వయంగా విన్నాను అని అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు వారు తెలిపారు. కాబట్టి మనం ఏ వస్తువు అయినా కానీ అమ్మేటువంటి సమయంలో దానికి సంబంధించి ఏదైతే ఉందో అదే చెప్పి ఆ వస్తువుని అమ్మేటువంటి ప్రయత్నం చేయాలి. కొనేటువంటి వారిని మోసపూరితంగా మనం చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ అలా చేసినట్లయితే దాని ద్వారా కూడా మనకి ఎక్కువగా లాభం పొందినట్లు అనిపిస్తుంది, కానీ అందులో ఏ లాభం ఉండదు. ఈ యొక్క హదీస్ ప్రకారం మనకి అది అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా వస్తువు అమ్మేటప్పుడు అమ్మకందారుడు ఏం చేయాలి? చేసే ప్రమాణాల ద్వారా వస్తువు అయితే త్వరగా అమ్ముడుపోతుంది, కానీ అబద్ధాలు చెప్పి అమ్మినట్లయితే అందులో బరకత్ అనేది లేకుండా పోతుంది. ఇది తోహఫతుల్ ముస్లిం షరా సహీ ముస్లిం ప్రకారం అమ్మకాలు చేసేటప్పుడు అనవసరంగా ఒట్టు వేయడం అనేది నిషిద్ధం. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే ఒట్టు వేయడం అలవాటుగా చేసుకుంటాడో అతని హృదయం నుండి అల్లాహ్ యొక్క భయం మరియు భక్తి అనేది రెండు వెళ్ళిపోతాయి. కాబట్టి ఎవరైతే ప్రజలతో మోసపూరితంగా అబద్ధపు ఒట్టు వేస్తాడో దాని ద్వారా అతని వస్తువు అయితే అమ్ముడుపోతుంది, కానీ అందులో శుభం, బరకత్ అనేది ఉండదు. కాబట్టి అబద్ధాలు చెప్పి వస్తువుల అమ్మకాలు, వ్యాపారాలు చేయకండి. దానివల్ల అల్లాహ్ యొక్క బరకత్ వెళ్ళిపోతుంది. ఏడో విషయం ఏమిటి అని అంటే వడ్డీ వ్యాపారం చేయడం. దీని ద్వారా కూడా మన యొక్క ఇండ్లలో, మన యొక్క జీవితంలో, మన యొక్క సంతానంలో బరకత్ అనేది ఉండదు. దీనివల్ల అల్లాహ్ యొక్క బరకత్ మన ఇళ్లలో ఉండదు. అల్లాహ్ ఖురాన్లో సూరా అల్ బఖరా 2వ సూర 275వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. అల్లాహ్ ఏమంటున్నాడు ఇందులో? వడ్డీ సొమ్ము తినేవారు శైతాను పట్టడం వల్ల ఉన్మాది అయిన వానిలాగానే నిలబడతారు. వారికి ఈ దుర్గతి పట్టడానికి కారణం వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే కదా అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువును వద్ద నుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో అతను గతంలో తీసుకున్నది తీసుకున్నాడు. అతని వ్యవహారం అల్లాహ్ యొక్క ఆధీనం. ఇక మీదట కూడా దానికి పాల్పడితే నరకవాసులు వారందులోనే కలకాలం ఉంటారు. కాబట్టి సాధారణంగా జరిగేటువంటి విషయం ఏంటి అని అంటే వడ్డీ వ్యాపారం ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయని కూడా ఒక అపోహలో ఉండేసి దీని ద్వారా కూడా లాభం వస్తుందని ఒక అపోహలో ఉంటారు. కానీ మనకి ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నాడు? ఇది మంచి పద్ధతి కాదు, ఇది నరకానికి తీసుకువెళ్ళేటువంటి పద్ధతి అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి బోధిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఈ యొక్క 7 విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ 7 విషయాలు కనుక మనం మన యొక్క జీవితంలో కనీసం పాటించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఇన్షా అల్లాహ్ అల్లాహ్ యొక్క బర్కత్ అనేది మన యొక్క జీవితాలలో, మన యొక్క ఇంటిలో, తర్వాత మన యొక్క సంతానంలో బర్కత్ అనేది ఉంటుంది. అల్లాహ్ యొక్క శుభాలు అనేటువంటివి అందులో ఉంటాయి. ఆ 7 విషయాలు ఏంటి మళ్ళీ ఒకసారి నేను చెప్తాను షార్ట్గా. మొట్టమొదటగా ఏంటి? కేవలం ఒక అల్లాహ్ను మాత్రమే ఆరాధించటం. మన యొక్క బాధలు, మన యొక్క దుఃఖాలు అన్నీ కూడా అల్లాహ్ ముందు ప్రస్తావించడం. దీని ద్వారా మన ఇంట్లో, తర్వాత మన యొక్క జీవితంలో బరకత్ అనేది మొదలవుతుంది. దీంతో పాటు మనం చేయవలసినటువంటి పద్ధతిలో 7 పద్ధతులు నేను మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. అందులో
మొట్టమొదటిది ఏంటి అంటే మనం ఆహారం తినేటువంటి పద్ధతి. ఆహారం తినేటువంటి సమయంలో అల్లాహ్ పేరుతో ప్రారంభించాలి. తర్వాత ఆహారం తినేటువంటి సమయంలో మధ్యలో నుండి కాకుండా చుట్టూ పక్కల నుండి తినేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మధ్యలో అల్లాహ్ యొక్క కారుణ్యం మరియు శుభాలు, ఆయన యొక్క బర్కత్ అవతరిస్తుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి తెలియజేశారు. తర్వాత మనం ఈమాన్ మరియు తక్వా అంటే అల్లాహ్ పట్ల విశ్వాసం మరియు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండడం ద్వారా కూడా మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమి ఆకాశాల నుండి ఆయన యొక్క శుభాల ద్వారాలను తెరుస్తాడని చెప్తున్నాడు. తర్వాత మూడోది ఏం చెప్పానంటే సన్మార్గంపై లేకుండా ఉండటం. చాలా మార్గాలు ఉన్నాయి, అందులో నిజమైనటువంటి మార్గం పైన ఉండటం, ఒక సృష్టికర్తను ఆరాధించటం, ఆయన ప్రవక్తలు చెప్పినట్లుగా మనం జీవితాన్ని గడపడం, తద్వారా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బరకత్ని ఇస్తాడు. తర్వాత పాపాల నుండి దూరంగా ఉండటం. చిన్న పాపం నుండి ఇదే కదా, దీంతో ఏమవుతుంది, ఎవరు చూస్తున్నారని కాకుండా సృష్టికర్త నన్ను చూస్తున్నాడు, ఏ చోట ఉన్నా నేను చేసేటువంటి పాపాన్ని సృష్టికర్త చూస్తున్నాడు అనేటువంటి ఒక భావనని మన యొక్క హృదయంలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. తద్వారా కూడా అల్లాహ్ యొక్క బరకత్ మరియు కారుణ్యం ఉంటుంది. తర్వాత తినే ముందు బిస్మిల్లా అని చెప్పడం. తినే ముందే కాకుండా ప్రతి మంచి పనికి ముందు అల్లాహ్ పేరుతో, అల్లాహ్ పేరును స్మరించి అల్లాహ్ నామంతో గనక ఆ పని చేయడం ప్రారంభించినట్లయితే తద్వారా అల్లాహ్ యొక్క బరకత్ మరియు ఆయన యొక్క కారుణ్యం, శుభాలు అనేటువంటివి మన యొక్క జీవితంలో ఉంటాయి. తర్వాత అబద్ధాలు చెప్పి వస్తువులని అమ్మటం. ఏ వస్తువైనా కానీ, ఈవెన్ మన యొక్క ఫోన్ని ఇతరులకు అమ్మడం కానీ, ఏ విషయంలోనైనా కానీ అబద్ధాలు చెప్పి కాకుండా వాస్తవంగా ఉన్నదేదో ఉన్నది చెప్పేసి మనం వస్తువుని అమ్మేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత వడ్డీ వ్యాపారం. దీనికి సమాజంలో చాలా చెడు పరిస్థితిని తీసుకువచ్చేటువంటి పద్ధతి ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా స్ట్రిక్ట్గా దీన్ని నిషేధించాడు. దీని ద్వారా మనం చేసేటువంటి పుణ్యకార్యాలన్నీ కూడా అల్లాహ్ దగ్గర ఆమోదించకుండా అవుతాయి. కాబట్టి ఈ పద్ధతి నుండి, ఈ యొక్క చెడు పద్ధతి నుండి కూడా మనం దూరంగా ఉన్నటువంటి ప్రయత్నం చేయాలి. ఇన్షాల్లా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అల్లాహ్ యొక్క బరకత్ మరియు ఆయన యొక్క కారుణ్యాన్ని మన జీవితంలో పొందడం కోసం నేను మీ ముందు 7 విషయాలు ఉంచేటువంటి ప్రయత్నం చేశాను. ఈ 7 విషయాలు కనుక మనం నేటి నుండి పాటించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఇన్షాల్లా అల్లాహ్ యొక్క కారుణ్యం మరియు ఆయన యొక్క బరకత్ అనేది మన యొక్క జీవితంలో ఇన్షాల్లా చూడవచ్చు. నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం ఏ విషయాలైతే ఇప్పుడు నేర్చుకున్నామో, ఏ విషయాలైతే విన్నామో వాటిని మన యొక్క జీవితంలో ఆచరించేటువంటి సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించుగాక.